This conference will now be recorded. సో ఎఫెక్ట్స్లో మనము ఏవేవి యూజ్ చేస్తాము. సో ఎఫెక్ట్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తామండి? సో ఎఫెక్ట్స్ అన్నవి మన గేమ్ కొంచెము ఎఫిషియెంట్గా కనిపించడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, లుక్ అన్నా చెప్పచ్చు. సో అందులో ఏవేవి ఉన్నాయి మనకి? లైట్ ఉంది, ట్రైలు, ఫ్లాగ్, పార్టికల్, మిర్రర్. ఓకేనా? సో ఇందులో లైట్ మనం నిన్న చూసినట్టయితే నిన్న ప్రీవియస్ క్లాస్లో సో లైట్ అనేది మనం ఒక డెకరేషన్ లాగా గేమ్లో అనేది మనము యూజ్ చేసుకున్నాం. సో మన గేమ్లో సీన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్లేయర్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. సో నిన్న ప్లేయర్కి ఎలా లైట్ అనేది అటాచ్ చేసామో చూసాము. ఈరోజు ఒక ఆబ్జెక్ట్కి చూద్దాం. సో ప్లేయర్ మూవ్మెంట్కి కానీ లేదంటే జంప్ అవుతున్నప్పుడు మనం లైట్ అనేది ప్లేస్ చేసాం. సో ఈ రోజు ఏం చేద్దాం, ఒక ఆబ్జెక్ట్కి చెక్ చేద్దాం. సో సేమ్ ప్లేయర్కి ఎలా అయితే అటాచ్ చేశారో సేమ్ ఆబ్జెక్ట్స్కి కూడా అలానే. సో ఏదైతే ఆబ్జెక్ట్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆబ్జెక్ట్కి సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రేడియస్ కూడా చేంజ్ చేసుకుందాం. సో రేడియస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి రేడియస్ని చేంజ్ చేసాము. సో కలర్ కనిపించాలి అనుకుంటే కలర్. సో ఎక్కడెక్కడైతే మనము ఈ క్రేట్ అనేది ప్లేస్ చేసామో సో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారంటే మనకు పైన ఒక క్రేట్ ఉంది, కింద ఇంకొక క్రేట్ ఉంది, ఇక్కడ ఒక క్రేట్ ఉంది, ఇక్కడ ఒక క్రేట్ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో ఏ క్రేట్కి అయితే మనం అప్లై చేసామో లైట్ అనేది దానికి మాత్రమే వర్క్ అవుతుంది. సో కింద ఉన్న క్రేట్కి వర్క్ అవ్వదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి ఎక్కడన్నా క్రేట్ అక్కడ మనం అప్లై చేసినప్పుడు అది కనిపించుకోకుంటే కనిపించలేదంటారు. సో ఇక్కడ మీరు చూసారంటే సో క్రేట్కి మనకి లైట్ అనేది విజిబుల్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ 4 క్రేట్స్ కి మనకి లైట్ అనేది విజిబుల్ అవుతుంది. లాస్ట్ క్రేట్ కి విజిబుల్ అవుతుందా అంటే లేదు. ఓకేనండి, ఆబ్జెక్ట్స్ కి కానీ ప్లేయర్ కి కానీ మనము లైట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ట్రయల్ నిన్ను అడిగారు, సో ట్రయల్ మీరు చేసినప్పుడు అడిగారు. సో మనకి ఓన్లీ సీన్ వరకు మాత్రమే వస్తున్నారు, సీన్ లో ప్లేస్ చేస్తే సీన్ వరకు మాత్రమే వస్తుంది. సో టోటల్ గేమ్ అంతా రావాలి అంటే మనకి ఎక్కడ ప్లేస్ చేస్తాము? సో ఏదైనా ఆబ్జెక్ట్ కి ఇస్తాం, మనం ప్లేస్ చేస్తాం, ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ కి కానీ లేకుంటే క్యారెక్టర్ కి. సో క్యారెక్టర్ కి ఇచ్చామంటే మనకి ఏమవుతుంది, మన ప్లేయర్ అనేవాడు టోటల్ గేమ్ అంతా ఉంటాడు కదా. సో టోటల్ గేమ్ అంతా ఉంటాడు కాబట్టి ప్లేయర్ కి మనం అటాచ్ చేయొచ్చు. సో ప్లేయర్ కి అటాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, టోటల్ గేమ్ అంతా ట్రయల్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ట్రయల్ ని ప్లేస్ చేశాను.
ఇక్కడ ట్రయల్ చూడండి. సో బ్యాక్ వస్తున్నప్పుడు కూడా బ్యాక్ వస్తాడు. ఓకేనా? సో ట్రయల్ ని ఇలా క్యారెక్టర్ కి ప్లేస్ చేసుకుంటాం. సో ఫ్లాగ్ అయినా కూడా అంతే. సో ఫ్లాగ్ ఎక్కడైతే మనకి ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నామో సీన్ లో అయితే సో ఫ్లాగ్ ని ప్లేస్ చేసి సో దానికి టెక్స్చర్ లో ఎక్కడైతే ప్లేస్ చేసి ఉంటారో టెక్స్చర్ లో ఇమేజ్ డ్రాప్ చేస్తేనే మనకి ఆ ఇమేజ్ అనేది విజిబుల్ అవుతుంది. లేదంటే కింద ఫ్లాగ్ ఇప్పుడు ఏ కలర్ లో అయితే మనకు విజిబుల్ అవుతుందో అదే కలర్ లో అక్కడ వేవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము, మిర్రర్. సో మిర్రర్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో రిఫ్లెక్షన్ కోసం మనం అక్కడ మిర్రర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే రిపీట్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఊరిని అలా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇందులో లాస్ట్ వన్ ఏం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే పార్టికల్. ఓకేనా? సో పార్టికల్ అనేది ఇక్కడ చూసారంటే ఇక్కడ నేను సీన్ లో ప్లేస్ చేస్తున్నాను పార్టికల్ ని. సో పార్టికల్ ని ప్లేస్ చేయగానే రైట్ సైడ్ లో మనకి ప్రాపర్టీస్ లో ఎమిటర్స్ పైన ఎడిట్. సో ఎడిట్ పైన క్లిక్ చేశారంటే ఏంటి, మనకు ఒక ప్రివ్యూ విజిబుల్ అవుతుంది. సో మరి దాంట్లో ప్రివ్యూలో సెలెక్ట్ చేసుకున్నామంటే మరి మనకి దాని యొక్క ప్రాపర్టీస్ మనకి విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ చూసారంటే టోటల్ పార్టికల్స్ అనేవి మనకి ఎంత ఉన్నాయి, ఇక్కడ 150. సో టోటల్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఎంత ఉన్నాయి మనకి 150. సో మనకి ఇంత ఫ్లేమ్ రాకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి, టోటల్ పార్టికల్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాపర్టీస్ లో పార్టికల్స్ ని ఇక్కడ ఒక వాల్యూని చేంజ్ చేస్తాం. సో ఇక్కడ స్పీడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, స్పీడ్, యాంగిల్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమున్నాయి, కలర్స్. సో ఇందులో మీ కలర్స్ కింద ఒక బటన్ కనిపిస్తుంది కదా, కలర్ కింద ఒక బటన్. సో ఇక్కడ బటన్ పైన డబల్ ట్యాప్ చేశారంటే మీ కలర్స్ అనేవి విజిబుల్ అవుతాయి. సో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో కింద బటన్ పైన డబల్ ట్యాప్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, నేను సీన్ లో ప్లేస్ చేశాను కదా. సో ఇలా. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి ప్లేస్ చేసి దాన్ని హైడ్ చేసి అక్కడ కొంచెం ఎఫెక్టివ్ గా ప్లేస్ చేయొచ్చు కదా. లేదంటే ఒక ఫైర్ లాగా ఇక్కడ కూడా మనము ఆబ్జెక్ట్స్ తీసేసాం కదా ఇక్కడ. సో ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు కదా సీన్ లో. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చుగా. సో ఇలా ప్లేస్ చేసుకొని ఏదన్నా ఆబ్జెక్ట్ కి అక్కడ ఆ ఆబ్జెక్ట్ ని ఎనిమిగా ప్లేస్ చేసుకొని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా సీన్ లో కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ గా అంటే మనము బుల్లెట్ యానిమేషన్ కి ప్లేస్ చేసామంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు క్యారెక్టర్ పైన క్లిక్ చేస్తే బుల్లెట్ యానిమేషన్ పైన క్లిక్ చేస్తున్నాం.
సో బుల్లెట్ యానిమేషన్ లో ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను? సో బుల్లెట్ యానిమేషన్ కి ఈ పార్టికల్ ని నేను ప్లేస్ చేశా. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను టోటల్ గా. ఇక్కడ టోటల్ పార్టికల్స్ నేను 50 ఇస్తున్నా. సో ఇక్కడ చూసారంటే కన్నా ఫ్లేమ్ ఇందాక మనకి డిఫరెంట్ గా వచ్చింది, ఇప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో కలర్స్, సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసారంటే కన్నా ఏమవుతుంది, బుల్లెట్ వదిలినప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు చూడండి, నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది చూడండి. సో ఇంకా మీరు సైజ్ తగ్గించుకోవచ్చు, పార్టికల్ యొక్క సైజ్. ఓకేనా? సో ఇందులో మీకు ఒక టాస్క్ ఇస్తాను నేను. ఏంటి ఆ టాస్క్ అంటే, పార్టికల్ ని యూజ్ చేసి మీరు, సో పార్టికల్స్ లో ఇంకా మీరు అబ్జర్వ్ చేశారంటే, సో ఎమిటర్స్ లో ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాపర్టీస్ లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని సో మీరు దీన్ని ఒక పార్టికల్స్ ని ఒక స్నో లాగా అంటే రెయిన్ లాగా ఒకటి క్రియేట్ చేయడం మీరు చేస్తారా? ఇప్పుడు పార్టికల్ ని యూజ్ చేసి ఓన్లీ 1% రెస్పాండ్ అయ్యారు, రిమైనింగ్ వాళ్ళు ఓకే. ఒక 5 minutes టైం తీసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇక్కడ స్పీడ్, యాంగిల్ ఇవన్నీ యూజ్ చేసుకొని పార్టికల్ ని మనము వాటర్స్ అంటే రెయిన్ ఫాల్స్ ఒక స్నో లాగా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ ఎంత ఇస్తే బాగుంటుంది అనేసి చూడండి మీరు, తర్వాత నేను చెప్తాను ఒకసారి నేను మీకు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మా. సార్ పార్టికల్ యానిమేషన్ కి ఎలా ప్లేస్ చేస్తాం ఒకసారి చెప్పరా సార్, అర్థం కాలేదు. యానిమేషన్ కి సేమ్ నిన్న క్యారెక్టర్ కి మనము ఆబ్జెక్ట్ లైట్ ని ఎలా ప్లేస్ చేసాము, బుల్లెట్ యానిమేషన్ కి కూడా అలానే సేమ్ ఎడిట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ లో యాడ్ ప్లేస్ చేసాం. అదే చెప్పాను కదా సార్, నన్ను 11:30 అప్పుడు పవర్ పోయింది, అందుకే నేను కరెక్ట్ గా వినలేదు సార్, నేను అర్థం కాలేదని చెప్పాను కదా సార్. నిన్న అసలు పార్టికలే చెప్పలేదమ్మా, ఈ రోజే చెప్తున్నా ఇంకా నేను. ఓకే సార్, ఓకే సార్.
హలో సార్. సో మునీంద్ర, మీకు ఈ పార్టికల్ అనేది అర్థం అవ్వలేదు అంటున్నారు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes వెయిట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాజేష్, మీరు ఆల్రెడీ పాస్ట్ 5 క్లాసెస్ అటెండ్ అవ్వలే అంటున్నారు. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా అండి? సార్ లేను సార్ వాట్సాప్ గ్రూప్ లో. నాకు మెయిల్లో వచ్చింది యాక్చువల్లీ, కానీ నేను చెక్ చేసుకోలేదు సార్ మెయిల్లో. ఓకే, నిన్న చెక్ చేసుకున్నాక ఆల్రెడీ క్లాసెస్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయని విన్నాను. అవునమ్మా, 15 నుంచి స్టార్ట్ అయింది. 15 అంటే కన్నా 16th నుంచి స్టార్ట్ చేశాను నేను. ఓకే సార్. సో ఫస్ట్ డే సార్ ఇది నాకు క్లాస్. ఓకే అమ్మా, ఎవరైనా ఒకరు వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతారా చాట్ బాక్స్ లో? సో అరవింద్ పెట్టారు చూడండి మా రాజేష్, మీరు ఓకే అందులో సార్. జాయిన్ అయ్యారంటే కనుక నేను మీకు వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఏవైతే నేను చెప్పానో అవన్నీ షేర్ చేస్తాను. ఓకే సార్. మీరు గ్రూప్ లో థ్యాంక్ యూ. జాయిన్ అయ్యాక నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి ఒకసారి మీరు అలా మెసేజ్ పెట్టండి. జస్ట్ హాయ్ అయినా ఏదైనా మెసేజ్ పెట్టండి. ఎస్ సార్. వీడియోస్ ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ప్రసన్న, జస్ట్ నేను పార్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా ఏం చేయలేదు. జస్ట్ టాస్క్ ఇచ్చా. ఒక 5 minutes వెయిట్ చేయండి, నేను చెప్తాను దాని గురించి మరి క్లియర్గా. సో మునీంద్ర కూడా అడిగారు. సార్ ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి సార్, వాటిలో మీ నెంబర్ ఏంటి సార్? ఓన్లీ అడ్మిన్స్ లో మాత్రమే ఉంటుంది చూడమ్మా. నా ప్రొఫైల్ ఏది ఉంటుంది నెంబర్ చెప్పండి సార్, లేకపోతే లాస్ట్ ప్రొఫైల్ నాది 3. బుల్లెట్ ఉంటుంది చూడమ్మా. ప్రొఫైల్ లో ఓకే సార్. బుల్లెట్ ఉంటుంది. 993. 993. ఓకే సార్. థ్యాంక్స్. సో ట్రై చేశారా అందరూ? రెస్పాండ్ అవ్వమ్మా, ట్రై చేశారా? సో వర్క్ అవుతుందా? సో కంప్లీట్ అంటున్నారు. ఏమేమి చేంజెస్ చేశారు ఒకరు చెప్తారా? ప్రేమ్ కుమార్, మీరు చెప్తారా ఏమేమి చేంజెస్ చేశారు అందులో? సార్ నేను పార్టికల్స్ చెప్పండి. ఫ్యూ పార్ట్స్ లో యాడ్ చేశాను. యానిమేషన్ లో కొన్ని చోట్ల పార్టికల్స్ యాడ్ చేశాను. ఓకే, నేనంటే సో ప్రాపర్టీస్ లో ఏవేవి చేంజ్ చేశారని అడుగుతున్నా. మూవింగ్ తను సార్ ప్రాపర్టీస్ లో నేను టోటల్ పార్టికల్స్ ఉన్నాయి కదా సార్, అవును, టోటల్ ఓకే చెప్పండి. పార్టికల్స్ టోటల్ చేశాను సార్. ఒకసారేమో 250 పెట్టి చూశాను సార్.
రన్నింగ్ ఓకే ఫ్లేమ్ హెవీ ఫ్లేమ్ వస్తుంది. ఓకే అలా ఇంకా యాంగిల్ కూడా చేంజ్ చేశాను సార్. ఓకే యాంగిల్ టోటల్ పార్టికల్స్ చేంజ్ చేశారు. ఓకేనండి. సో చూద్దాం. సో నేను ఒక కొత్త సీన్ తీసుకుంటున్నాను. సో ఇందులో పార్టికల్ ని ప్లేస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఒక పార్టికల్ ని ప్లేస్ చేశాను. దాంట్లో చేంజెస్ ఏమేమి చేస్తున్నా చూడండి. ఇక్కడ టోటల్ పార్టికల్స్ అనేవి నేను ఏం చేంజ్ చేస్తున్నా, ఇక్కడ మనకు 150 ఉంది చాలా. సో 150 కంటే నేను ఏం చేస్తున్నాను 500 ఇస్తున్నా. సో 500 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఏం రావట్లేదు. సో ఇక్కడ ఎమిషన్ రేటు చేంజ్ చేస్తున్నా 30కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కినా ఫ్లేమ్ అనేది కొంచెము డిక్రీజ్ అయింది, ఫాస్ట్ కూడా. సో నెక్స్ట్, సో స్టార్టింగ్ సైజ్, సో స్టార్టింగ్ సైజ్ 30, ఎండ్ సైజ్ కూడా చేంజ్ చేస్తున్నా 10. సో ఇక్కడ స్పీడ్ 60 ఉంది, 20 ఉంది, స్పీడ్ చేంజ్ చేయట్లా నేను. సో యాంగిల్ 270, 30. సో పొజిషన్ టైప్ ఫ్రీ. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, స్నో ఎలా పడుతుందో అలానే మనకి విజిబుల్ అవుతుందా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనము పార్టికల్ కింద ఉన్నప్పుడు ఆ డ్రాప్స్ అనేవి చిన్నగా పడుతుంది, అంటే స్ట్రైట్ గా పడుతుంది. ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఏంటి, యాంగిల్ చేంజ్ అవుతుంది చూడండి. ఓకేనా, జస్ట్ నేను చేంజెస్ మాత్రం కొన్ని చేశాను, అవి మీరు ఎంత కావాలంటే అంత సైజ్ ఇవ్వండి. ఓకేనా, లైఫ్ ఇవన్నీ మీరే చేంజెస్ చేయండి. సో ఇక్కడ 3 ఉంది కదా, ఇది కూడా నేను చేంజ్ చేస్తానండి 8. సో కౌశిక్, ట్రైల్ కి కలర్ అంటూ ఏమీ ఉండదు. ట్రైల్ కి కలర్ అంటే గిన మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రైల్ కి కలర్ అంటే గిన ఏం లేదండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ప్లేస్ చేసి జస్ట్ ఇక్కడ టెక్స్చర్ అని ఉందా, టెక్స్చర్ లో ఏదైతే ఇమేజ్ మనం డ్రాప్ చేస్తామో ఆ ఇమేజ్ యొక్క కలర్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా, దీంట్లో కలర్స్ అంటే ఏవి ఉండవు. టెక్స్చర్ లో ఏదైతే ఇమేజ్ డ్రాప్ చేస్తామో ఆ కలర్ మనకి విజిబుల్ అవుతుంది.
సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సారీ, సేవ్ చేయాలి కదా. సో ఏదైతే కలర్ ప్లేస్ చేస్తామో ఆ కలరే వస్తుంది బ్లూ కలర్గా. ఓకేనా? సో నేను అక్కడ బ్లూ కలర్ అంటే గిన నేను ఒక టైల్ని ప్లేస్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే గిన వింటర్ టైల్స్లో ఈ లాస్ట్ పిఎన్జిని నేను యూజ్ చేశాను. వింటర్ టైల్ సెట్లో ఈ లాస్ట్ పిఎన్జిని యూజ్ చేశాను కాబట్టి నాకు బ్లూ కలర్ విజిబుల్ అవుతుంది. సో అదే ఈ టైల్ని యూజ్ చేశానంటే 6th పిఎన్జిని ఆ కలరే బ్రౌన్ కలరే విజిబుల్ అవుతుంది. ఓకేనా? అది ఎక్కడ మనం ఏ కలర్ అయితే డ్రాప్ చేస్తామో ఆ కలరే విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే నా స్క్రీన్లో మీకు ఎలా విజిబుల్ అవుతుంది? స్క్రీన్ అంతా కింద దాకా మనకి డాట్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి. సో పార్టికల్ని ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా యానిమేషన్కి ప్లేస్ చేయాలి అంటే గిన చూపించాను యానిమేషన్ ఎలా ప్లేస్ చేయాలో యానిమేషన్స్కి. సో క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకొని సో ఏ యానిమేషన్కి బుల్లెట్ యానిమేషన్కి నేను ప్లేస్ చేశాను. సో బుల్లెట్ యానిమేషన్లో పార్టికల్ని యాడ్ చేసి సో ఇక్కడ ప్రాపర్టీస్ చేంజ్ చేశాను. బుల్లెట్ యానిమేషన్కి ప్లేస్ చేసి ప్రాపర్టీస్ చేంజ్ చేశాను. సో ప్రాపర్టీస్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? యానిమేషన్ అనేది మనకి ప్లే అవుతుంది. సో మనం ఏం చేసినప్పుడు ఏమవుతుంది? ఫైర్ చేసినప్పుడు సో ఆ బుల్లెట్ యానిమేషన్తో పాటు మనకి యానిమేషన్ కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎమిషన్ రేట్ తగ్గించారు కాబట్టి విజిబుల్ అవ్వట్లేదు. సో అక్కడ మీరు ఎమిషన్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా స్నో లాగా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఫైర్ వాల్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్కి. సో ఇలా ప్లేస్ చేసుకొని దానికి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి అక్కడ ఎనిమిగా ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ టచ్ అవ్వగానే సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో గ్యాప్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. సో గ్యాప్ అనేది విజిబుల్ అవ్వకుండా మీరు కంటిన్యూస్గా రావాలి అనుకుంటే ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి దగ్గర. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఏమవుతుంది? సో కొద్దిగా దగ్గరగా మనకి విజిబుల్ అవుతుంది. సో ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్. సో ఇలా ఓకేనా? సో పార్టికల్ అనేది ఇప్పుడు అర్థమైందా మునీంద్ర? ఎస్ సార్. ఓకే. సో ఒకసారి మీరు ప్రాపర్టీస్ చెక్ చేసుకుంటారంటే చెక్ చేయొచ్చు. సో ఇవే ప్రాపర్టీసే కాకుండా మీరు చేంజ్ చేసుకుంటారన్న కూడా ప్రాబ్లం లేదండి. సో ఈ ప్రాపర్టీస్ యూస్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనేసి నేను ఇదే యూస్ చేశాను. సో యాంగిల్ అనేది 270,
లైఫ్ అనేది 8, దాని యొక్క లైఫ్ స్పాన్ అనుకోవచ్చు కదా 8. స్పీడ్ ఎటువంటి చేంజ్ చేయలేదు. సో టోటల్ పార్టికల్స్ 500, ఎమిషన్ రేట్ తగ్గించేసాను నేను 30. సో స్టార్ట్ అవుతున్నప్పుడు ఎంత ఉండాలి అది? సో కొంచెం పెద్దగా కనిపించాలి కాబట్టి 30. సో ఎండ్ అయ్యేసరికి చిన్నగా అవ్వాలి కాబట్టి 10. సో మీరు అబ్జర్వ్ చేశారంటే కన్నా రెయిన్ వాటర్ కూడా అలానే అండి. సో రెయిన్ వాటర్ కూడా ఏంటి, పెద్దగా కనిపించి మనకి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, చిన్నగా పడుతుంది. సో గ్రూప్ అన్నప్పుడు చూడండి, గ్రూప్ అన్నప్పుడు కూడా చేంజెస్ ఏమవుతుందో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ పొజిషన్ టైప్ నేనైతే ఫ్రీలో పెట్టాను. ఓకేనా, ఇక్కడ రిలేటివ్ గ్రూప్ అని కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో అంత కంప్లీట్ చేశారా? సో ఫైనల్ డే నేను మీకు ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను. ఫైనల్ డే మీకు ఒక డ్రైవ్ లింక్. సో అందులో మీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్కటి యూజ్ చేసి గేమ్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా, రెస్పాండ్ అవ్వండి. నేను మీకు సింగిల్ స్క్రీన్ క్రియేట్ చేసి సీన్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలానే చేయండి మీరు కూడా, ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కటి. సార్ చెప్పండి మా కిషోర్. సార్ ఇప్పుడు అంటే ఇది మొన్న ఎప్పుడో చెప్పారు సార్, అదే మామూలుగా ఎనిమిస్ పెట్టుకుంటాం కదా సార్, మనం ప్లేయర్ వెళ్తున్నప్పుడు ఎనిమిస్ పెట్టుకున్నప్పుడు టైల్స్ మధ్యలో గ్యాప్ వచ్చి అక్కడ వాటర్ ఫ్లో కావాలంటే ఏం చేయాలి సార్ మధ్యలో? సో వాటర్ ఫ్లో అవ్వడానికి మీకు ఒక వాటర్ యానిమేషన్ ఉందమ్మా, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క నేమ్ వచ్చేసి, ఓకే సార్. మేడం కమలా మేడం మీరు ఉన్నారా మేడం? మేడం కమలా మేడం. హలో మేడం అది వాటర్ యానిమేషన్ ది నేమ్ ఒకసారి చెప్తారా మేడం? ఫ్రీ ప్లాట్ఫామ్ అసెట్స్ అని ఉంటుంది చూడండి, ఫ్రీ ప్లాట్ఫామ్ గేమ్ అసెట్స్ itch.io వెబ్సైట్. ఇక్కడ ఉందిలేండి. సో ఇక్కడ చూసారంటే గిన వాటర్ యానిమేషన్ ఉంటుందమ్మా ఇందులో ఇలా. సో టోటల్ ఇమేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే గిన మనకు అక్కడ యానిమేషన్ వర్క్ అవుతుంది. ఫ్రీ ప్లాట్ఫామ్ గేమ్ అసెట్స్. ఓకేనా, ఇది ఎక్కడ దొరుకుతుందని కూడా మేడం చెప్పారు. మేడం అది వెబ్సైట్ నేమ్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి మేడం. itch.io. సో మేడం పెట్టారు చూడండి, itch.io, అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. itch.io అనేసి అందులో ఫ్రీ ప్లాట్ఫామ్ గేమ్ అసెట్స్ అనేసి ఉంటాయి. సో అందులో కూడా మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, మీరు ఎఫెక్టివ్గా చేయాలి అన్నప్పుడు, ఇంకా ఎఫెక్టివ్గా చేయాలన్నప్పుడు ఇందులో మీరు చూడొచ్చు. క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో ఏంటంటే అన్ని మనం అటాచ్ చేసుకోవాలి. సో కాయిన్ యానిమేషన్ అన్నారు. సో ఇందులో కాయిన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇందులోనే ఎనిమీస్ కూడా ఉన్నాయి చూడండి.
సో ఇందులో ఎనిమిస్ ఏంటంటే గిన జస్ట్ స్పైక్ అలాంటివి పెట్టారనమాట. సా ఉంది, స్పైక్ ఉంది. సో ఇలా అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా? సో అందులో వాటర్ యానిమేషన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా కిషోర్, క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నాకు కొంతమంది ల్యాప్టాప్ లేదని చెప్తున్నారు. ల్యాప్టాప్ లేని వాళ్ళు నోట్స్ రాస్తూ ఉంటారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లేని వాళ్ళు నేను చెప్పిన నోట్స్ అంతా రాసుకొని ఆ PDF ని అప్లోడ్ చేయండి. శైలేష్, ఇంకా మనం కాయిన్స్ కలెక్షన్ దాకా పోలేదమ్మా. కాయిన్ కలెక్టింగ్ కూడా అన్ని స్కోర్ అన్ని వస్తాయి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఓకేనా? ప్రాబ్లం అయితే లేదు, మీకు స్కోర్ వస్తుంది, అన్నీ వస్తాయి. వాటర్ యానిమేషన్ డౌన్లోడ్ చేసాక సో నేను చూపిస్తాను చూడండి అమ్మా, మీకు విజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో వాటర్ యానిమేషన్ నేను ప్లేస్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు వాటర్ యానిమేషన్ ప్లేస్ చేశా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వాటర్. సో ఇక్కడ ఏమవుతుంది, అది మనకి ఆబ్జెక్ట్ లాగా ఉంది. సో ఇప్పుడు వాటర్ యానిమేషన్ మనకి విజిబుల్ అవుతున్నా ఏమవుతుంది అక్కడ, సో ఆబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి ప్లేయర్ అనేవాడు దానిపైన పరిగెడుతున్నాడు. యాక్చువల్లీ వాటర్లో పడితే ఏమవ్వాలి మనకి, సో వాటర్లో పడినప్పుడు ప్లేయర్ అనేవాడు ఏమవ్వాలి, డెడ్ అయిపోవాలి. అవునా? సో ఈ యానిమేషన్కి మనం ఏం చేస్తాము, ఇన్ కేస్ వాటర్ లోపలికి వెళ్ళిపోవాలి అంటే సో దీన్ని డెకరేషన్గా ప్లేస్ చేసుకోవచ్చు కదా. సో డెకరేషన్గా ప్లేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ప్లేయర్ అనేవాడు నీళ్ళల్లో పడిపోతే డిస్ట్రాయ్ అయిపోవాలి. సో స్విమ్మింగ్ చేస్తున్నట్టు అవ్వదా అంటే ఇందులో స్విమ్మింగ్ చేస్తున్నట్టు అవ్వదు. సో ఇందులో యానిమేషన్ కూడా లేదు, స్విమ్ యానిమేషన్ లేదు మనకి. ఓకేనా? సో లింక్ అడుగుతున్నారు కదా, ఒక 2 minutes వెయిట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు.
సో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినాక మీకు షేర్ చేస్తాను. సో పార్టికల్ సో శైలేష్ మీరు అడుగుతున్నారు పార్టికల్స్ లో పొజిషన్ టైప్ 3. పొజిషన్ టైప్స్ 3 ఎక్కడ ఉన్నాయమ్మా? 3 టైప్స్. ఓహో ఫ్రీను అదినా? సో అవన్నీ ఏం లేదు. పొజిషను రిలేటివ్ గ్రూప్ అంటే ఏం లేదమ్మా. గ్రూప్ అంటే ఏమవుతుంది? సో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో గ్రూప్ అంటే ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అంటాం కదా. సో కొన్ని ఏదైనా బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒకసారి ప్లేస్ చేసామనుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే గిన అన్ని కలిసి రావడం అట్ ఏ టైం అన్ని కలిసి రావడం ఏమంటారు? గ్రూప్ అనే కదా. సో అలా గ్రూప్ అంటాం. రిలేటివ్ అంటే ఏంటి? రిలేటివ్ అంటే హాఫ్ ఆఫ్ ది పర్సన్ వచ్చేసి మళ్ళీ హాఫ్ ఆఫ్ ది పర్సన్ రిమైనింగ్ టైం. సో అలా ఓకేనా? ఓకే. సో స్లైడ్ యానిమేషన్ చెప్తానమ్మా మేము మీకు. సో మేడం మీకు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి స్లైడ్ యానిమేషన్? సో ఎనిమిగా ఇంకొక క్యారెక్టర్ ని ప్లేస్ చేయడం అంటే ఒక క్యారెక్టర్ ని ప్లేస్ చేసి దాన్ని ఎనిమిగా పెట్టుకోవాలనుకుంటున్నాను మీరు భార్గవి, అదేనా మీ డౌట్? భార్గవి, సాయి, పూజిత. సో ప్లేస్ చేసుకోవచ్చు అమ్మా, ప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. కిషోర్ మైక్ ఆఫ్ చేసుకోండి. కిషోర్ మైక్ మ్యూట్ చేసుకోండి. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు బుల్లెట్ యానిమేషన్ ఉంది కదా సార్. యాక్చువల్ గా బుల్లెట్ యానిమేషన్ పెట్టిన తర్వాత ప్లేయర్ ఫ్రంట్ కి వెళ్తుంటే షూట్ చేస్తుంటే బాగానే వస్తుంది సార్. తర్వాత ప్లేయర్ వెనక్కి వెళ్ళి ఏమన్నా ఎనిమిని కిల్ చేయాలంటే బుల్లెట్ రివర్స్ లో వస్తుంది సార్. బుల్లెట్ రివర్స్ లో వస్తుంది. అది కూడా కరెక్ట్ గా రావాలంటే ఎలా సార్? అంటే బ్యాక్ సైడ్ తిరిగి వెళ్ళిన సార్. సో ప్లేయర్ ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు షూట్ యానిమేషన్ ఉంది, మళ్ళీ రివర్స్ లో ప్లే చేసినప్పుడు కరెక్ట్ గానే వస్తుంది. ప్లేస్ రివర్స్ వెళ్తుంది చూడండి సార్. బుల్లెట్ అంటే ఆ ఆరో హెడ్ ఏమో ప్లేయర్ వైపు ఉండి వెనకాలదేమో ఎదురుకు వెళ్తుంది కదా సార్. బుల్లెట్ రివర్స్ వెళ్తుంది కదా సార్.
సో ఒకసారి మీరు చెప్పింది నేను తర్వాత క్లియర్ గా చూస్తాను. సో ఇక్కడ చూడొచ్చమ్మా మీరు. సో ఇక్కడ రన్ యానిమేషన్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేసా. సో ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేసి దీని స్కేల్ యొక్క పొజిషన్ చేంజ్ చేశాను నేను 0.3. సో ప్లేయర్ ఎంత హైట్ ఉన్నాడో ఎనిమి కూడా అంతే హైట్. సో ఇది ఏంటి, ప్రీసెట్. ఇక్కడ చూడండి, ప్రీసెట్ లో ఎనిమి. సో మామూలుగా ప్లాట్ఫామ్ ఉంటే అది ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఇది ఒక ఎనిమి. షూట్ చేశారంటే డిస్ట్రాయ్ అవుతుంది. సో ఉదయ్ కిరణ్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 2 to 4 ఉంటుందమ్మా, ఆఫ్టర్నూన్ సెక్షన్. సో ఇలా క్యారెక్టర్ ని కూడా ఎనిమిగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇదేమో మామూలుగా ఎక్స్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తుంది కదా అనేసి అడుగుతారు మీరు. సో ఇక్కడ ఏం చేస్తారంటే పొజిషన్ చేంజ్ చేసుకోండి. సో ఇలా, ఓకేనా? సో ఇది ఎనిమి అన్నప్పుడు మీకు క్యారెక్టర్ వైపు రావాలి అన్నప్పుడు -2 లీనియర్ వెలాసిటీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎనిమి. సో ప్లేయర్ వైపు వస్తున్నాడు కదా. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, ఒక క్యారెక్టర్ ని కూడా ఎనిమిగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా అమ్మా? క్లియర్ ఇది? ఎవరు అడిగారు డౌట్? పూజిత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఎఫెక్ట్స్ అందరు చేశారా అమ్మా? ఎఫెక్ట్స్ అందరిది కంప్లీట్ అయిపోయిందా? సో ఎఫెక్ట్స్ అందరిది అయిపోయిందా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, కంప్లీట్ చేయని వాళ్ళు కూడా మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే లోపల కంప్లీట్ చేసేయండి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ లో మనకి ఏముంది, సో కౌశిక్ మీరు ఎనిమికి స్పానర్ యాడ్ చేసి ఉంటే కన్నా ఎనిమి అనేవాడు డిస్ప్లే అవుతూనే ఉంటాడు. స్పానర్ యాడ్ చేశారా మీరు? సో ఒకసారి మీ స్క్రీన్ నాకు షేర్ ఇస్తారా? నిన్నట్లాగా నెట్ స్లోగా ఉందంటారా? సో ఏ ఇమేజ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, ఏ ఇమేజ్ అయినా కూడా, ఏ క్యారెక్టర్ అయినా కూడా అన్ని PNG ఫార్మాట్ లోనే ఉండాలమ్మా. సో జేపీజీ ఇవన్నీ సపోర్ట్ చేయవు. ఆన్ ది ఫస్ట్ డేనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓన్లీ PNGs మాత్రమే సపోర్ట్ చేస్తాయనేసి.
మీరు ఇస్తాను అంటే గిన నెక్స్ట్ టాపిక్ నేను చెప్పండి. మా కిషోర్ మీరు అడుగుతున్నారు ఎనిమిని ఎలా యాడ్ చేయాలంటున్నారు. ఏం లేదమ్మా, ఏది ప్లేస్ చేసినా కూడా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా క్యారెక్టర్ ని జస్ట్ ఆబ్జెక్ట్స్ లో ప్లేస్ చేయండి. సో ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా ఎనిమిగా ప్లేస్ చేయాలంటే కన్నా ఆ యానిమేషన్ ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ లో ప్లేస్ చేసి ఇక్కడ చూడండి పైన ప్రీసెట్ లో ఇక్కడ ప్రీసెట్ లో నేను ఏం ప్లేస్ చేశాను, ఎనిమి అనేసి చేంజ్ చేశా. ఓకేనా? సో ఎనిమి అని ప్లేస్ చేసినప్పుడు చూడండి, సో ఎనిమి అయినప్పుడు మాత్రమే డిస్ట్రాయ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అయినప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు. సో మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే లేదు, ఎందుకంటే నేను అక్కడ స్పానర్ యాడ్ చేయలేదు. ఓకేనా? క్లియరా కిషోర్? సో ఎనిమి వాక్ చేయాలంటే ఏం లేదమ్మా అక్కడ. సో ఇక్కడ నేను ఇక్కడ క్యాట్ తీసుకున్న, క్యాట్ ఏ యానిమేషన్ తీసుకున్న, ఇప్పుడు మనము ఏదైనా క్యారెక్టర్ కి తీసుకున్నామంటే సో ఇంకొకసారి అంటే డిస్ప్లే చేయమంటున్నారు. సో ఐ థింక్ నా ఇంటర్నెట్ స్లోగా ఉంది. సో ఎనిమిని నేను ఏం చేశాను ఇక్కడ యానిమేషన్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే రన్ యానిమేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, క్యాట్ యొక్క రన్ యానిమేషన్. సో క్యాట్ యొక్క రన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎనిమి అనేది రన్ అవుతూ ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ రన్ యానిమేషన్ తీసుకొని ఇక్కడ ఏమేమి చేంజెస్ చేశాను నేను ప్రాపర్టీస్ లో ఏమేమి చేంజ్ చేశాను. సో లీనియర్ వెలాసిటీ -2 ఇచ్చా, లీనియర్ వెలాసిటీ అనేది -2 ఇచ్చా. లీనియర్ వెలాసిటీ ఇవ్వలేదంటే ఏమవుతుంది, ఎక్కడైతే పొజిషన్ లో మనం ప్లేస్ చేసామో అక్కడ మాత్రమే రన్ యానిమేషన్ వర్క్ అవుతూ ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ మాత్రం మూవ్ అవ్వదు. ఓకేనా కిషోర్? ఓకే సార్. తర్వాత ఒకవేళ రన్ యానిమేషన్ కాకుండా ఏముందన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్నోమ్యాన్ తీసుకున్నాం అనుకోండి సార్, రన్ యానిమేషన్ కాకుండా మళ్ళీ ఒక పిఎన్జి స్నోమ్యాన్ తీసుకుంటే లీనియర్ వెలాసిటీ 2 ఇస్తే తను కూడా నడుస్తాడు సార్ మామూలు గేమ్ లో. సో అలాంటప్పుడు యానిమేషన్ మూవ్ అవ్వాలి అంటే స్నోమ్యాన్ తీసుకుంటే కదా అలా కూడా మూవ్ చేయొచ్చు బై యూజింగ్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే సార్. ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు, ఓకేనా? నేను జస్ట్ రన్ యానిమేషన్ తీసుకున్నాను మీకు చూపించడానికి. సమ్మన్ ఆ అమ్మాయి ఎవరో పూజిత అడిగారు క్యారెక్టర్ ని ఎనిమిగా ప్లేస్ చేయలేమనేసి, సో నేను రన్ యానిమేషన్ తీసుకొని ఎనిమిగా ప్లేస్ చేసి చూపించాను. సో ఆబ్జెక్ట్ ని మనము మూవ్ చేయాలి అంటే గిన ట్రాన్స్ఫార్మ్స్ ని యూజ్ చేసి సో రన్ యానిమేషన్ యూజ్ చేసి లీనియర్ వెలాసిటీలో -2 ప్లేస్ చేసి యానిమేషన్ ని నేను మూవ్ చేశాను. ఓకేనా? సో టెక్స్ట్ కూడా రాయొచ్చమ్మా అరవింద్, అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. సో నేను అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా కాబట్టి మీకు అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వెళ్ళాలి. చెప్పండి సార్. ఈ స్నోమ్యాన్ పెట్టిన తర్వాత లీనియర్ వెలాసిటీ స్నోమ్యాన్ ప్లేస్ చేసిన తర్వాత లీనియర్ వెలాసిటీ -2 ఇచ్చాను సార్. ఓకే. -2 ఇస్తే
ఆ ఫార్మాట్ ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ కదులుతుంది సార్. కదిలిన తర్వాత ప్లేయర్ వెళ్ళి దానికి టచ్ అవుతుంటే ప్లేయర్ డెడ్ అవ్వట్లేదు సార్. కిషోర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే సార్ ఇప్పుడు గేమ్ లో ఒక ఎనిమిది తీసుకున్నాను సార్ నేను. -2 ఇచ్చాను సార్. ఓకే -2 ఇస్తే ఆ ఎనిమి వచ్చి ఫ్రంట్ కి మూవ్ అవుతున్నాడు సార్. వాయిస్ బ్రేక్ సార్ అవుతుంది. చెప్పండి ఒకసారి ఆగండి సార్. ఓకే సార్. హలో హలో కిషోర్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి కిషోర్. సార్ వినిపించట్లేదా? నాకు ఈ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. కిషోర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు మీకు ఎవరికైనా ఏమన్నా అర్థమైందా? అర్థమైంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. సార్ సార్ మీ ఫ్రంట్ కి మూవ్ అవుతుంది బట్ ప్లేయర్ వెళ్ళి టచ్ అవుతుంది, ప్లేయర్ డెడ్ అవుతుందా? సో ప్లేయర్ డెడ్ అవుతున్నాడు అంటే అక్కడ ఎనిమి అయినప్పుడు డెస్ట్ అవుతుంది కదా, అవ్వట్లేదా? ఓకే ఇక్కడ నా సీన్ లో చూడండి, అంటే నా స్క్రీన్ చూడండి. ఇక్కడ డెస్ట్రా టైప్ ఏమని ఉంది మీ దాంట్లో? డెస్ట్రా క్యారెక్టర్ ఉందా, డెస్ట్రా ఎనిమి అని ఉందా? ఇక్కడ కాదమ్మా, ప్రీసెట్ లో కాదు, కింద ప్రాపర్టీస్ లో డెస్ట్రా టైప్ ఏమని ఉందని చెప్పండి. సో డెస్ట్రాయ్ క్యారెక్టర్. సో యానిమేషన్ ఎక్కడ ప్లేస్ చేశారు మీరు? ఆబ్జెక్ట్స్ లో ప్లేస్ చేశారు కదా. సో మైక్ మ్యూట్ చేయండి, ఫస్ట్ మైక్ మ్యూట్ చేసేయండి. మైక్ మ్యూట్ చేయండి. ఓకే కిషోర్, ఒకసారి మీ స్క్రీన్ నాకు షేర్ ఇస్తారా? ఓకే. సో అందరికి స్లైడింగ్ యానిమేషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఈరోజు. సో అది స్లైడ్ యానిమేషన్ మేడం చెప్తా అన్నారు. సో మేడంకి సమ్ డిస్టర్బెన్స్ ఉందనేసి చెప్పట్లేదు. అడుగుదామనండి మేడం, కమలా మేడం. సో అది మేడం చెప్తా అన్నారమ్మా, లేదంటే కన్నా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. స్లైడ్ యానిమేషన్ కూడా మీకు చెప్తాను, ఓకేనా? సార్ స్క్రీన్ షేర్ ఇవ్వనా సార్? ఇవ్వమ్మా. ఓకే సార్.
కనెక్ట్ చేయండి సార్. నేమ్ ఏం పెట్టామమ్మా? బీవీకే అని ఉంటుంది చూడండి సార్. నా నేమ్ ఉంటుంది. ఫోన్ కి ల్యాప్టాప్ కి సేమ్ నేమ్ పెడితే నేను ఏ దానికి వేయాలి? ఓకే సార్, ఒకసారి వెయిట్ చేంజ్ చేంజ్ చేసి నేమ్ ఏం పెట్టారో చెప్పండి. చెప్పమ్మా నేమ్ ఏం పెట్టారు? సరే షేర్ ఇచ్చాను చూడు. కిషోర్ మీకు షేర్ ఇచ్చాను చూడండి. అది కాదు సార్. సార్ మీరు నా మొబైల్ కి ఇచ్చారు సార్, ల్యాప్టాప్ కి ఇవ్వండి సార్. మీరు ల్యాప్టాప్ లో మాట్లాడుతున్నారా మొబైల్లో మాట్లాడుతున్నారా? సార్ మొబైల్ ఎగ్జిట్ అయిపోతున్నాను సార్. ఓకే సార్, వచ్చింది సార్. సో మొబైల్లో మీరు మైక్ అన్మ్యూట్ చేసేయండి, ఎందుకంటే డబల్ వినిపిస్తుంటుంది. ఎక్కడమ్మా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి.
సో అరవింద్ ఏంటి మీరు పంకిన్ ఫేస్ వితౌట్ లైట్ ఇన్సైడ్ విత్ లైట్ ఇన్సైడ్? ఒకసారి మీ మైక్ అన్మ్యూట్ చేయండి. అరవింద్, సో మీరేంటో మెసేజ్ పెట్టారు కదా చాట్ బాక్స్ లో, 2 PNGs పంకిన్ ఫేస్ వితౌట్ లైట్ ఇన్సైడ్ విత్ లైట్ ఇన్సైడ్. సో ఏంటది? సో ప్లేస్ చేశారా 2 PNGs? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. సార్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు సార్ స్క్రీన్ నాకు. స్క్రీన్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నేను ఇప్పుడు క్లోజ్ చేశాను. ఓకే సార్, నేను లాస్ట్ ఇస్తాను సార్ షేర్. ఓకే. సో కౌశిక్, మీరు అడిగారు గేమ్ డెడ్ అయిపోతుంది, గేమ్ మరి స్టార్టింగ్ నుంచి వస్తుంది అనేసి. సో మనం అక్కడ లైఫ్స్ అనేవి యాడ్ చేయకోకుంటే కన్నా మరి స్టార్టింగ్ నుంచి వస్తుంది కదా. సార్ ఇస్ మై వాయిస్ ఆడిబుల్ సార్? చెప్పండి అరవింద్. సార్ ఇప్పుడు నా దగ్గర 2 PNGs ఉన్నాయి సార్. 2 ప్లేస్ చేస్తాను. నార్మల్ గా ఏదవుతుంది అంటే ఇప్పుడు రన్నింగ్ యానిమేషన్స్ ఎలా ఉంటుంది సార్ అంటే కంటిన్యూగా 10 ఫ్రేమ్స్ రిపీటెడ్ గా వచ్చేస్తాయి కదా, సేమ్ అలాగే వచ్చేస్తుంది. నాకు ఎలా కావాలంటే స్టార్టింగ్ యొక్క పంకిన్ ఉంటుంది సార్, పంకిన్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు PNG అనేది లైట్ PNGకి రావాలి. లైక్ అంటే ఆ పంకిన్ గ్లో అయ్యేటట్టు. సో ప్లేయర్ అనేవాడు పంకిన్ కి దగ్గర వచ్చినప్పుడు లైట్ అనేది విజిబుల్ అవ్వాలి. ఎస్ సార్. సో దూరం ఉన్నప్పుడు విజిబుల్ అవ్వకూడదు, అదేనా మీరు అడిగేది? అవును సార్. సో 2 PNGs ని ప్లేస్ చేయండి ఒకసారి మీ స్క్రీన్ లో మీరు ప్లేస్ చేశారా? ఎస్ సార్, ప్లేస్ చేశాను సార్ ఆల్రెడీ. ఓకే, ప్లేస్ చేసినప్పుడు ఒకసారి ప్రాపర్టీస్ ఏమేమి వచ్చినాయి ఇక్కడ? ప్రాపర్టీస్ లో నార్మల్ గా ప్రీసెట్ అవన్నీ వచ్చాయి సార్, ట్రాన్స్ఫార్మ్స్ అవన్నీ. ఓకే, దాంట్లో చేంజెస్ చేశారా? అది చేశాను సార్. సో అందులో చేంజెస్ అది మీరే యాడ్ చేయాలి చూసి, ఓకేనా? అందులో చేంజెస్ అన్ని మీరే చేంజ్ చేయాలి సార్. అంటే అక్కడ ఆటో హైడ్ అని ఉంది, అలాంటిది ఏం పెట్టాలా? లేదు, మేడం ఒక ఛానల్ పేరు చెప్తారు, యూట్యూబ్ ఛానల్ది, అది చూసి మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే సార్. సో చెక్ పాయింట్స్ అనేవి ఇంకా మనం మ్యాచ్ చేయలేదు కదా కౌశిక్. సో ఇప్పుడు నేను మీకు చూపించాను నా గేమ్లో. సో నా గేమ్లో నేను చూపించే లైట్స్ యాడ్ చేసినప్పుడు ఎక్కడైతే ప్లేయర్ డిస్ట్రాయ్ అవుతున్నాడో అక్కడి నుంచే మరి స్టార్ట్ అయ్యేటట్టుగా. సో ఇక్కడ నేను మీకు చూపించాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్లేయర్ అనేవాడు ఇక్కడ డెడ్ అవుతున్నాడు. సో ఇక్కడ హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోయాక
సో గేమ్ ఓవర్ వస్తుంది. సో గేమ్ ఓవర్ వచ్చినప్పుడు మనకేంటి, సో లైవ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. సో అక్కడి నుంచే మరీ స్టార్ట్ అవుతాడు. సో మీరు ఏం చేంజెస్ చేశారో నాకు తెలియదు, ఓకేనా? సో ఒకసారి మరీ చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అయితే నేను మీ స్క్రీన్ షేర్ మీరు లాస్ట్లో ఇస్తా అన్నారు కదా, ట్రై చేస్తా అన్నారు కదా, అప్పుడు నేను చెక్ చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను ప్లేస్ చేశాను చూడండి అరవింద్. ఓకే సార్. ఓకే మేడం, మీరు ఫ్రీగా ఉంటే చెప్తారా మేడం స్లైడ్ యానిమేషన్? మేడం రెస్పాండ్ అవ్వండి ఒకసారి. హలో, హలో. స్లైడ్ యానిమేషనా? సరే, మీరు క్యారెక్టర్ ప్రాపర్టీస్ అది చూపియండి సార్. సో క్యారెక్టర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి అడ్వాన్స్ మూవ్ కూడా సెలెక్ట్ చేశా. ఓకే, యానిమేషన్ కూడా ప్లేస్ చేసేయండి వాళ్ళకి చెప్తూ. సో చూడండి మా, సో క్యారెక్టర్ మీరు స్లైడ్ యానిమేషన్ అడుగుతున్నారు కదా, స్లైడ్ యానిమేషన్. సో క్యారెక్టర్ పైన క్లిక్ చేసినప్పుడు కింద యాడ్ కాంపోనెంట్ అడ్వాన్స్ మూవ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అడ్వాన్స్ మూవ్ లో ఇక్కడ యానిమేషన్ ఉంది కదా, అందులో స్లైడ్ యానిమేషన్ ని ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేశారా? చెప్పండి మేడం. కొలిజన్ షేప్ కూడా చూడండి సార్ క్యారెక్టర్ కి. ఓకే, కొలిజన్ షేప్. ఓకే ఓకే, యానిమేషన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మైండ్ మ్యాప్ కి వెళ్ళాలి. మైండ్ మ్యాప్. సో మనకి క్యారెక్టర్ కంట్రోల్స్ ఉండేది గేమ్ ఫీల్డ్ యూఐ లో ఉంటాయి. గేమ్ ఫీల్డ్ యూఐ ని చూస్ చేసుకోండి. సో స్లైడ్ యానిమేషన్ కి మనకి ఇంకొక కీ ప్రెస్ చేస్తే, బటన్ ప్రెస్ చేస్తే యానిమేషన్ రావాలి అన్నప్పుడు ఇక్కడ శాంపుల్ గా జంప్ బటన్ ని డూప్లికేట్ చేసుకొని, సో ఇక్కడ ఆల్రెడీ మనకి క్యారెక్టర్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ జంప్. సో ఇంకొక యానిమేషన్ యాడ్ చేస్తున్నాం స్లైడ్. మీరు జంప్ ని చేస్తున్నారు, ఓకే ఓకే ఏదైనా. సో ఒకటి రివర్స్ పెట్టినాం, ఒకటి పైన ఉన్నది జంప్, కింద ఉన్న దానికి స్లైడ్ అనేది అప్లై చేస్తున్నాం. సో నేమ్ స్లైడ్, పైన నేమ్. సో కింద ఫంక్షన్ అనేది జంప్ కాదు, స్లైడ్ యానిమేషన్ కాబట్టి సో న్యూ యానిమేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కాంపోనెంట్ యాక్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు
స్క్రీన్ మీద స్క్రీన్ కంట్రోల్ అది ఆ బటన్ ని ప్రెస్ చేసినప్పుడు స్లైడ్ అవ్వాలి అండ్ అట్లనే కీబోర్డ్ లో కీ ప్రెస్ చేసినప్పుడు మనకి స్లైడ్ అవ్వాలి. సో కీబోర్డ్ కీ అనే ఆప్షన్ ఉంది ప్రాపర్టీస్ లో, మీకు ఏ కీ ప్రెస్ చేస్తే స్లైడ్ అవ్వాలో ఆ కీని మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు. జస్ట్ ఆ కీని ప్రెస్ చేయండి. డౌన్ యారో ప్రెస్ చేశారు, డౌన్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మైండ్ మ్యాప్కి వచ్చేసి గేమ్ లోకి వచ్చేయండి. అగైన్ క్యారెక్టర్ ప్రాపర్టీస్. సో మనం అక్కడ ఆ బటన్ కి నేమ్ స్లైడ్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ ప్రాపర్టీస్ లో అడ్వాన్స్డ్ మూవ్ యాడ్ చేసినప్పుడు మనం ఆ కీని ఆ బటన్ ని యాడ్ చేసుకోవాలి. సో క్యారెక్టర్ ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ మూవ్. సో ఇక్కడ ఈవెంట్, ఆ ఈవెంట్ అనేది మనం అక్కడ స్లైడ్ అని ఇచ్చాం. సో బటన్ స్లైడ్ అని వస్తుంది. మనం అక్కడ నేమ్ స్లైడ్ అని ఇస్తాం, కాకపోతే ఇక్కడ ఈవెంట్ లో బటన్ స్లైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మ్యాథమెటికల్ ఆపరేషన్ రీప్లేస్ లోనే పెట్టండి. సరిపోతుంది. సో ఇనిషియల్ గా ఒక కొత్త యానిమేషన్ కావాలి అంటే క్యారెక్టర్ ప్రాపర్టీస్ లో అడ్వాన్స్డ్ మూవ్ అనేది యాడ్ చేసుకొని, సార్ ఒక నిమిషం, మీకు ఏ యానిమేషన్ కావాలి అంటే ఆ యానిమేషన్ ని అడ్వాన్స్డ్ మూవ్ ప్రాపర్టీస్ లో ప్లేస్ చేస్తాం ఇమేజ్ ని. సో నెక్స్ట్ మైండ్ మ్యాప్ లో గేమ్ ఫీల్డ్ UI లో మనం ఒక కొత్త బటన్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఆ బటన్ యొక్క నేమ్ స్లైడ్ అని ఇస్తాము. స్లైడ్ అని ఇచ్చిన తర్వాత కీబోర్డ్ కీని అప్లై చేస్తాం. అగైన్ ఇక్కడ అడ్వాన్స్డ్ మూవ్ ప్రాపర్టీస్ లో ఈవెంట్ ని యాడ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు మనకి స్లైడ్ కి డౌన్ యారో ఇచ్చారు, ప్లే చేసి చూడండి. డౌన్ కీ ప్రెస్ చేస్తే స్లైడ్ అవుతుందో లేదో. వర్క్ అవుతుంది. సో అందరికీ అర్థమైందా? ఒకసారి మరీ రిపీట్ చేయాలంటారా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో మరి ఒకసారి చెప్పాలా? ఓకే, సో ఇక్కడ ఏదైనా కొత్త యానిమేషన్ మనము క్రియేట్ చేసుకోవాలి అంటే గిన క్యారెక్టర్ పైన క్లిక్ చేసి యాడ్ కాంపోనెంట్స్ లో అడ్వాన్స్ మూవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అడ్వాన్స్ మూవ్ లో ఏ యానిమేషన్ అయితే మనం ప్లేస్ చేస్తున్నామో యానిమేషన్ ని డ్రాప్ చేసుకోవాలి. సో స్లైడ్ అడిగారు కాబట్టి స్లైడ్, ఓకేనా? సో అడ్వాన్స్ మూవ్ లో యానిమేషన్ ని ప్లేస్ చేసుకున్నాక సో కొలిజన్ షేప్ సెట్ చేసుకోండి. కొలిజన్ షేప్ సెట్ చేసుకున్న తర్వాత మైండ్ మ్యాప్ లో సో మా కంట్రోల్స్ అన్ని గేమ్ ఫీల్డ్ UI లో ఉంటాయి. సో ఇందులో మనకి డౌన్ యారో అనేది మనకి విజిబుల్ అవ్వదు, అంటే ఓన్లీ రైట్ లెఫ్ట్ జంప్ మాత్రమే ఉంటుంది. సో మనం ఏంటి, సో జంప్ ని డూప్లికేట్ చేసుకున్నాం. డూప్లికేట్ చేసుకొని సో యానిమేషన్ ని డౌన్ యారోగా యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి, జంప్ ఉంది కాబట్టి స్లైడ్. సో ఇక్కడ ఫంక్షన్ టైప్ ఏంటి,
సో మనం యూజ్ చేసుకుంటున్న యానిమేషన్ ఏది స్లైడ్ కాబట్టి ఇందులో స్లైడ్ అనే ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ మీరు చూసారంటే జంప్ ఉంది, షూట్ ఉంది, మూవ్ లెఫ్ట్, మూవ్ రైట్, అప్, డౌన్. సో ఇక్కడ కాంపోనెంట్ యాక్షన్, సో దానికి యాక్షన్ టైప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో కింద ప్రాపర్టీస్ లో కీబోర్డ్ కీ, సో ఏ కీ అయితే మీరు ప్రెస్ చేసినప్పుడు అక్కడ డౌన్ యాక్షన్ జరగాలి అంటే స్లైడ్ యాక్షన్ జరగాలి అంటే ఆ కీ యొక్క కీని మనము కీబోర్డ్ లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో నేను డౌన్ ఆరో ప్రెస్ చేశాను. సో డౌన్ కి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, యానిమేషన్ వర్క్ అవుతుంది. ఓకేనా, స్లైడ్ యానిమేషన్. సో మరి మైండ్ మ్యాప్ లో రిటర్న్ వచ్చేసి క్యారెక్టర్స్ లో క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ లో అడ్వాన్స్ మోడ్ లో ఇక్కడ ఈవెంట్ లో సో ఈవెంట్స్ లో ఆ బటన్ యొక్క నేమ్ సార్ ఒకసారి బటన్ స్లైడ్ అనేది చెప్పండి కిషోర్, ఒకసారి అంటారు ఏం సార్ మాట్లాడతారు. ఒకసారి ఆ యారో ఎలా ఒకసారి అది పేస్ట్ చేసిన తర్వాత యానిమేషన్ ఒకసారి యారో ఎలా పెట్టాలి ఒకసారి చెప్పరా సార్? యారో జస్ట్ అదే సార్, కాపీ చేశాను స్లైడ్ అంతే, బటన్ సార్. డూప్లికేట్ చేసా. ఇక్కడ డూప్లికేట్ చేసా, కాదు పైన సార్, ఉన్నది అదే డి సార్. ప్రెస్. అది కాదు సార్, మామూలుగా ఆ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళాలంటే ఎలా సార్ అని చెప్తున్నాను సార్. ముందు పేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పండి సార్, యానిమేషన్ పేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పండి సార్. యానిమేషన్ ప్లేస్ చేశాక మరి ఎక్కడికి వెళ్తాం, మైండ్ మ్యాప్ లో వరల్డ్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్యారెక్టర్ ప్రాపర్టీస్ లో క్యారెక్టర్ పైన క్లిక్ చేస్తే క్యారెక్టర్ ప్రాపర్టీస్ లో ఇప్పుడు మనం ప్లేస్ చేసుకున్నాం అడ్వాన్స్ మూవ్ అనేసి, అందులోకి వెళ్ళి ఈవెంట్ లో మనం ప్లేస్ చేసుకున్న బటన్ ఏది, స్లైడ్ బటన్. సో యానిమేషన్ సెట్ చేసుకుంటాం అక్కడ స్లైడ్ బటన్ అనేసి. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి రివ్యూ. సో ప్లేయర్ అనేవాడు ముందరకు వెళ్తున్నప్పుడు స్లైడ్ అవ్వాలి. సో స్లైడ్ అవ్వాలి అంటే ఇలా ఫార్వర్డ్ బటన్ ని మూవ్ చేస్తూ స్లైడ్ బటన్ ని ప్రెస్ చేయాలి, అంటే డౌన్ యారో ప్రెస్ చేయాలి. ఓకేనా, క్లియర్ గా అర్థమైందా? సో ఇక్కడ చూసారంటే డౌన్ యారో నేను ప్రెస్ చేస్తున్నా. సో డౌన్ యారో ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్లేయర్ అనేవాడు స్లైడ్ అవ్వట్లా, స్ట్రక్ అవుతున్నాడు. ఎందుకని స్ట్రక్ అవుతున్నాడు ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఇక్కడ క్యారెక్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో స్లైడ్ అవ్వట్లేదు. ఎందుకని స్లైడ్ అవ్వట్లేదు ఒకసారి రెస్పాండ్ అవుతారా? సో పైన ఆబ్జెక్ట్ ఉంది. ఎస్, అరవింద్ కరెక్ట్ గా చెప్పారు. కొలిజన్ షేప్ ఈజ్ లార్జర్. ఓకేనా, నేను కొలిజన్ షేప్ ఎడిట్ చేయలేదు, జస్ట్ మీకు చెప్పాను కొలిజన్ షేప్ ని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసారంటే కొలిజన్ షేప్ చూడండి ఎట్లా ఉంది. సో అక్కడ కొలైడ్ ఎక్కడ అవుతుంది, మనకి ఆబ్జెక్ట్ కి కొలైడ్ అవుతుంది కాబట్టి అది స్లైడ్ అవ్వట్లేదు. ఓకేనా, సో నేను మీకు కొలిజన్ షేప్ చేంజ్ చేయండి అని చెప్పా. సో ఇప్పుడు అర్థమైందా స్లైడ్ యానిమేషన్? సార్ చెప్పండి కిషోర్. యానిమేషన్ పేస్ట్ చేసిన తర్వాత ఈవెంట్ లో
ఆన్ స్టార్ట్ టు కొలిజన్ ఉన్నాయి సార్. ఈవెంట్ లో ఆన్ స్టార్ట్. సో కింద బటన్ లేదా మీకు స్లైడ్ కొలిజన్ బటన్ ఉన్నాయి అనేది? సార్. సో లేదు సార్. సో అక్కడ మీరు బటన్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇంకొకసారి మరో క్లియర్ గా చెప్తాను చూడండి కిషోర్, మీరు జాగ్రత్తగా వినండి. సో యానిమేషన్ ప్లేస్ చేస్తాం మనం. ఓకే సార్. సో యానిమేషన్ ప్లేస్ చేసిన తర్వాత కొలిజన్ షేప్ చేంజ్ చేసుకోండి. మీరు ఏదైనా బుక్ లో రాసుకోండి మా కిషోర్. సో యానిమేషన్ ప్లేస్ చేసిన తర్వాత కొలిజన్ షేప్ ఎడిట్ చేసుకోండి. ఓకేనా? కొలిజన్ షేప్ ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకు మైండ్ మ్యాప్ సింబల్ ఉంది. ఓకేనా? మైండ్ మ్యాప్ లో ఇక్కడ గేమ్ ఫీల్డ్ యూఐ మైండ్ మ్యాప్ సెలెక్ట్ చేశారంటే గేమ్ ఫీల్డ్ యూఐ అనే ఆప్షన్ మనకు విజిబుల్ అవుతుంది. ఓకేనా? ఈ యూఐ డబల్ ట్యాప్ చేశారంటే ఓన్లీ మనకి ఇక్కడ విజిబుల్ అయ్యేది ఏంటి? రైట్ యారో, లెఫ్ట్ యారో, అప్ యారో మాత్రమే విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ అప్ యారోని సెలెక్ట్ చేసుకోండి. సో అప్ యారోని సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్ లో డీని ప్రెస్ చేశారంటే డూప్లికేట్ అవుతుంది. డి ప్రెస్ చేశారంటే డూప్లికేట్ అవుతుంది. దాన్ని నేనేం చేశాను, డౌన్ యారోగా ప్లేస్ చేసి దాని యొక్క నేమ్ ఇక్కడ పైన నేమ్ ఉంది కదా, జంప్ అని ఉంటుంది మీకు. సో అక్కడ స్లైడ్ అనేసి నేమ్ చేంజ్ చేశా. సో కింద చేశారంటే ఇక్కడ ఫంక్షన్ లో కాంపోనెంట్ యాక్షన్ అనేసి నేమ్ ఇవ్వండి. సో లాస్ట్ లో ఉంటుంది కాంపోనెంట్ యాక్షన్ అనేసి ఫంక్షన్ లో. సో కింద ప్రాపర్టీస్ కీబోర్డ్ లో కీని ఏ కీ అయితే మీరు ప్రెస్ చేసినప్పుడు స్లైడ్ అవ్వాలి, ఏ కీని ప్రెస్ చేస్తే స్లైడ్ అవ్వాలో ఆ కీని ప్రెస్ చేయండి. అక్కడ నేనేం చేశాను, కీబోర్డ్ డౌన్ యారో ప్రెస్ చేశాను కాబట్టి అక్కడ డౌన్ అని వచ్చింది. ఓకేనా? క్లియర్ గా ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైనా కిషోర్? రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ దాకా చేశారా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను డౌన్ యారో క్లిక్ చేశాక మరి ఇక్కడ చూడండి మైండ్ మ్యాప్ వచ్చాను పైకి. సో మైండ్ మ్యాప్ వచ్చి నేను గేమ్ లోకి వచ్చేసాను. గేమ్ లో క్యారెక్టర్ పైన క్లిక్ చేసి మరి ఎక్కడైతే మనం ఆ స్లైడ్ యానిమేషన్ యాడ్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడ ఈవెంట్ అనేది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు బటన్ స్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది. వచ్చిందా? సో బటన్ స్లైడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చెక్ చేయండి, వర్క్ అవుతుంది. వర్క్ అవుతుందో లేదో రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. వర్క్ అవ్వట్లేదు సార్. మామూలుగా బటన్ స్లైడ్ అని వచ్చింది కానీ డౌన్ యారో ప్రెస్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు సార్. సో మీరు అక్కడ కీకి ఏ యారో ఇచ్చింటారో ఆ యారో వర్క్ అవుతుంటుంది చూడండి. అక్కడ మీరు కీబోర్డ్ కీ అన్నప్పుడు ఏ కీ ప్రెస్ చేశారు? డౌన్ యారో సార్. డౌన్ యారో క్లిక్ చేస్తుంటే ముందుకు వెళ్తున్నాడు కానీ పక్కకు అంటే జస్ట్ అక్కడ ఉండిపోయి ఇలా పరిగెడుతున్నాడు కానీ కదలట్లేదు సార్. అక్కడే ఉంటున్నాడు సార్. స్లైడ్ కూడా అవ్వట్లేదు సార్. ఒకసారి మరి ఫస్ట్ నుంచి యానిమేషన్స్ ప్లే చేసి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో వాటర్ యానిమేషన్ అడిగారు కదా. సో మీరు డ్రైవ్ లింక్ అడిగారు కదా, షేర్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. సార్ కీబోర్డ్ కీ దగ్గర ఏంటి అవ్వాలి సార్? డి అని అవ్వాలి సార్. డి కాదమ్మా, ఏ కీ మీరు ప్రెస్ చేసినప్పుడు యానిమేషన్ వర్క్ అవ్వాలనుకుంటుందో ఆ కీ ప్రెస్ చేయండి. ఓకే సార్. సో హ్యాండ్ సింబల్ రావాలి అంటే కీబోర్డ్ లో కీని ప్రెస్ చేయండి అమ్మా, స్పేస్ బార్ ప్రెస్ చేయండి అమ్మా. స్పేస్ బార్ హ్యాండ్ సింబల్ రావాలి అంటే స్పేస్ బార్. సో డ్రైవ్ లింక్ ఓపెన్ అవుతుందమ్మా, ఒకసారి చెక్ చేయి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. డ్రైవ్ ఓపెన్ అవుతుందా మీకు? ఓకే, అరవింద్కి వర్క్ అవుతుంది. సో మీరు వాటర్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, డ్రైవ్లో నుంచి వాటర్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోండి. రేపు మీరు అడిగిన యానిమేషన్స్ అన్ని రేపు చూపిస్తాను. అంటే ఆ బోట్ వాటర్లో వెళ్ళటము. సో మీరు ఇంకా ఏం డౌన్లోడ్ చేసుకుంటారు అంటే గిన, సో ఆ వాటర్లో బోట్ అంటే ప్లేయర్ ఆ బోట్లోకి ఎంటర్ అవ్వగానే ప్లేయర్ అనేవాడు ఏమవ్వాలి, బోట్లో నుంచి రివర్ని ఆ వాటర్ యానిమేషన్ క్రాస్ చేసి అవతల ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వాలి. సో దానికోసం ఒక బోట్ని కూడా పిఎన్జిలో డౌన్లోడ్ చేసుకోండి, బోట్ పిఎన్జి ఇమేజ్. ఓకేనా, బోట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ బోట్లు కూడా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి. ప్లస్ సార్. Sir, am I audible, sir? Hello. సార్ మీ వాయిస్ ఏం వినిపించట్లేదు.
సార్ ఇక్కడ అంతే పంకిన్ యానిమేషన్ ఉంది సార్ ఆల్రెడీ. పంకిన్ యానిమేషన్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఫ్రేమ్స్ పెట్టాను సార్. ఇక్కడ 2 ఫ్రేమ్స్ అనే అంటే ఒకటి గ్లోయింగ్ ఇంకోటి నాన్ గ్లోయింగ్. ఈ 2 ఫ్రేమ్స్ ఇక్కడ ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి సార్. అంతే ఇలా కాకుండా ఎప్పుడైతే క్యారెక్టర్ అనేది దగ్గరికి వెళ్తారో అప్పుడు మాత్రమే బ్లింక్ అయ్యేలా కావాలి సార్. అంతే. హలో. యా మ్యామ్. సో మీకు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ చూడండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మ్యామ్. ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్ యానిమేషన్ ఒకటి ఉంది, డిఫీటెడ్ యానిమేషన్ ఉంది చూడండి. అవును. బ్లో అవుతున్న పంప్కిన్ డిఫీటెడ్ యానిమేషన్ లో పెట్టండి. నార్మల్ గా ఉన్న యానిమేషన్ ఆబ్జెక్ట్ ని డిఫాల్ట్ యానిమేషన్ లో ప్లేస్ చేయండి. సో ఎప్పుడైతే మనం క్యారెక్టర్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తుందో డిఫీటెడ్ యానిమేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది ఒకసారి ట్రై చేయండి. మీకు అర్థమైంది కదా? ఎస్ మ్యామ్, అర్థమైంది. ఇక్కడ ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ మాత్రమే ఉండాలి, యానిమేషన్ ఉండకూడదు. డిఫీటెడ్ యానిమేషన్ లో బ్లో అవుతున్న పంప్కిన్ ని ప్లేస్ చేసి చూడండి. ఇది మీరు రిమూవ్ చేస్తే రిమూవ్ చేసేయండి, లేదంటే ఫ్రేమ్స్ 0 చేయండి. కింద స్ప్రైట్ ఎడిటర్ క్లోజ్ చేసి యానిమేటర్ ఎడిటర్ లో యానిమేషన్ ఎడిటర్ లో మీరు ఫ్రేమ్స్ 0 చేయొచ్చు. కింద ఫ్రేమ్స్ అని ఉంది కదా, రైట్. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇక్కడ వేరేది ప్లేస్ చేయండి. ఓకే, క్లోజ్ చేసి ఇప్పుడు ప్లే చేయండి. అయితే ఆ ఆబ్జెక్ట్ ని మీరు రిమూవ్ చేసేసి మళ్ళీ ప్లేస్ చేసి చూడండి. ఫ్రేమ్స్ 0 చేశాక లూప్ కూడా డిజేబుల్ చేసేయాలి మనం. ఒకసారి ఫ్రేమ్స్ 0 చేశాక మనం అక్కడ ప్లే బటన్ ఉంటుంది కదా యానిమేషన్ ఎడిటర్ లో, అది ఒకసారి ప్లే చేసి చూసినా సరిపోతుంది. సింగిల్ ఫ్రేమ్. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ జరుగుతుంది కదా, మధ్యలో మాట్లాడండి మీరు. నో మ్యామ్, అలాగే ఉంది. మీరు ఏది పెట్టారు, డిఫీటెడ్ లో పెట్టారా? అవును మ్యామ్, డిఫీటెడ్ లో పెట్టాను. మ్యామ్ డిఫీటెడ్ లో. ఓకే, ఆ ఆబ్జెక్ట్ మనకి ఏమవుతుంది, కొలైడ్ అయ్యి అక్కడ ఆగిపోతున్నట్టుంది కదా. లేదు మ్యామ్, అంతా అక్కడ యానిమేషన్ అని చూపించట్లేదు మ్యామ్. చూడండి అంతే, ఎలాంటి యానిమేషన్ లేదు. ఒకసారి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ చూపించండి నాకు. ఇక్కడ కాదు, మనకి ప్రిసెట్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, సీన్ లో ఆబ్జెక్ట్ ని క్లిక్ సీన్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే సో ఒకసారి ఇక్కడ ఎనిమి అని ఇచ్చి చూడండి. ఓకే, ప్లే చేయండి ఒకసారి. డిఫీటెడ్ యానిమేషన్ అని ఇచ్చాడు కదా, అది డిఫీట్ అయినప్పుడు వస్తుంది అనుకుంటా. ఓకే, అలా కాకుండా అది అంటే డెకరేషన్ లాగా ఉంది. ఎప్పుడైతే ఆ ప్లేయర్ అనేవారు దగ్గరికి వస్తారో అప్పుడు బ్లింక్ అయ్యేటట్టు మేము అలాగా.
అది మనం డెకరేషన్ లో పెట్టే కింద డిస్ట్రాయ్ టైప్ ఏదైనా చేంజెస్ చూడండి ఒకసారి డెకరేషన్ టైప్. సో మనకి అది ఆబ్జెక్ట్ అనేది అట్లనే ఉండాలి కదా. ఆబ్జెక్ట్ అనేది అక్కడ ఉండాలి మ్యామ్. ఎప్పుడైతే ప్లేయర్ దాని దగ్గరికి వస్తారో అప్పుడు బ్లింక్ అవ్వాలి. మళ్ళీ దూరం కానీ ఆ వెళ్ళిపోగానే ఆప్షన్ అది నార్మల్ అయిపోవాలి. సో అది డిఫీటెడ్ యానిమేషన్ అంటే డిఫీట్ చేస్తున్నప్పుడు మాత్రమే బ్లో అవడం ఆ యానిమేషన్ వర్క్ అవడానికి. అవును. లీనియర్ వెలాసిటీ యూస్ చేయలేం. సో ఈ ఆప్షన్ ఇందులో వర్క్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సార్ మీరు ఆలోచించండి. లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అండ్ మీకు వేకప్ స్పానర్ ఇవన్నీ చెప్పారా సార్? చెప్పారు మ్యామ్. వేకప్ అవన్నీ యూస్ అవ్వం మ్యామ్ ఇక్కడ. ఓన్లీ దానికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఉందేమని చెప్పారు కానీ. సో యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే డిఫీట్ అవుతున్నప్పుడు వేరే యానిమేషన్ రావడానికి అయితే ఉంది కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరేది రావడానికి అయితే లేదు. అదొకసారి మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాం కదా, అందులో ఇచ్చారేమో ట్రై చేయండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఒక నిమిషం అండి. స్పానర్ యూస్ స్పానర్ ఎందుకండి? స్పానర్ యూస్ చేస్తే అట్లా వర్క్ అవుతుందా మనకి? అంటే స్పానర్ అనేది మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వడానికి కదా మ్యామ్ అది. అదే అదే కామెంట్స్ లో పెట్టినారు ఎవరు, షేక్ బాషా. అదే మీకు చెప్తున్నారు అరవింద్, మీకు చెప్తున్నారు స్పానర్ యూస్ చేయండి అని. స్పానర్ లో 4 ఆప్షన్స్ ఉన్నవి క్లియర్ గా మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. అవును, పర్మనెంట్ షూటింగ్ స్పానర్ యూస్ అవ్వదు. అదే మ్యామ్ యూస్ అవ్వదు మ్యామ్ నార్మల్ గా. ఏదైనా డిఫీట్ చేసినా లేకపోతే జంపింగ్ అలాంటి టైంలో యూస్ అవుతుంది కానీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అన్నదాన్ని మొత్తం ట్రై చేశాను మ్యామ్, ఎక్కడ దొరకలేదు, అందుకనేసి అడిగా. అదే అదే మేము ఎప్పుడు చేయలేదండి. డిఫీటెడ్ యానిమేషన్ నార్మల్ యానిమేషన్ ఉంటుంది కానీ ఆబ్జెక్ట్ కి. అంటే మనకి చాలా గేమ్స్ చూసాను మ్యామ్, దగ్గరికి లాగానే సమ్ మెసేజ్ రావడం లేకపోతే సమ్ బ్లింక్ అవ్వడం అలాంటివి ఉంటాయి కదా. అవునవును, అలాంటి వర్క్ మీకు ఐడియా వస్తుందిలేండి. పూర్తిగా ఇది కంప్లీట్ గా నేర్చుకున్నాక ఎట్లా చేస్తే వస్తుందో మీకు ఐడియా అనేది ఒకటి వస్తుంది. దాన్ని బట్టి చేయండి మీకు. సో మీరు ఇప్పుడు అడిగారు కదా ఇట్లా హైలైట్ అవ్వడం. మనకి ఈ గేమ్ ప్లాట్ఫామర్ గేమ్ కదా మనం చూస్ చేసుకున్నది. స్టార్టింగ్ లో గేమ్ క్రియేట్ చేసేటప్పుడు గేమ్ ప్లే టైప్ ప్లాట్ఫామర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. అవును. సో అక్కడ గేమ్ ప్లే టైప్ అనేది 26 గేమ్స్ లో ఒక గేమ్ ప్లాట్ఫామర్, రిమైనింగ్ 25 గేమ్స్ ఉంటాయి. అవును. సో ఆ రిమైనింగ్ గేమ్ 25 గేమ్స్ చూస్తే ఒక గేమ్ లో 2 క్యారెక్టర్స్ యూస్ చేయడం ఎట్లా చెప్పాడు. ఇంకా అరౌండ్ ద వరల్డ్, ఇంకా గ్రావిటీకి సంబంధించి ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇందులో డౌట్స్ అన్ని క్లారిఫై అన్ని అంతా కంప్లీట్ అయ్యాక అవి ట్రై చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఫైల్ క్లిక్ చేసి పైన న్యూ మీద క్లిక్ చేస్తే న్యూ గేమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ గేమ్ ప్లే టైప్ అన్నది ఉంటుంది. 26 గేమ్స్ ఓవరాల్ గా ఉంటాయి. ఓకే, సో 2 క్యారెక్టర్స్ ఎట్లా యూస్ చేయాలో కూడా చెప్తాడు ఒక గేమ్ లో. అవి కూడా ట్రై చేయండి. ఓకే, సో ఎవరు విక్టోరియా రాణి మ్యామ్, నాకు అడ్వాన్స్డ్ మూవ్ లో బటన్ స్లైడ్ మీకు ఆప్షన్ రావట్లేదు అంటే మీరు ఆ బటన్ ప్లేస్ చేసి ఉండలేదు. మీరు ఆ బటన్ ని గేమ్ ఫీల్డ్ యూఐ మైండ్ మ్యాప్ లో గేమ్ ఫీల్డ్ యూఐ లో చెక్ చేసుకోండి. అక్కడ మీరు బటన్ ని యాడ్ చేశారో లేదు. బటన్ ని యాడ్ చేస్తే మీకు క్యారెక్టర్ ప్రాపర్టీస్ లో అడ్వాన్స్డ్ మూవ్ లో ఈవెంట్ లో బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో
సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవరో మాట్లాడారు. మ్యామ్ ఎస్ మ్యామ్. చెప్పండి. మేడం ఇప్పుడు ట్రీస్ పెట్టి ఫ్రంట్ బ్రింగ్ టు బ్యాక్వర్డ్ బ్రింగ్ టు ఫార్వర్డ్ అని పెట్టారు కదా మ్యామ్. నా దాంట్లో క్యారెక్టర్ ట్రీస్ పై నుంచి వెళ్తోంది కానీ ట్రీస్ మధ్యలో నుంచి వెళ్ళట్లేదు మేడం అప్లై చేశాక కూడా. మీరు ఆ ట్రీకి కొలిజన్ అవన్నీ నో కాలర్డ్ డెకరేషన్ లో పెట్టారా? పెట్టాను మ్యామ్. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అక్కడ యూజ్ చేసిన ట్రీస్ అన్నిటిని క్లిక్ చేసి డెకరేషన్ లో పెట్టండి, లేదంటే నో కలర్డ్ ఆప్షన్ అనేది ఇవ్వండి. ఓకే మ్యామ్, ఇచ్చాను మ్యామ్. ఇప్పుడు ట్రై చేయండి, వస్తుంది మీకు. ఎస్ మ్యామ్, వర్క్ అయింది మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? టైం అయిపోయింది, 5 minutes ముందుకు కూడా వెళ్ళిపోయింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీరు రికార్డింగ్ స్టాప్ చేశారా? అడగండి. మేడం చూసాను మేడం, మీరు చెప్పారు కదా కీబోర్డ్ కీ దగ్గర డౌన్ అని చేశాను మేడం. అయినా సరే నాకు ఇక్కడ